తెలుగు ప్రేక్షకులకు యోగాభివందనాలు. ఈరోజు మన కార్యక్రమంలో యోగా ఫర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు, రుగ్మతలు, వీటికి యోగా చిన్న చిన్న పరిష్కారాలు ఎలా ఉంటాయి అనేది మనం గమనిద్దాం. సహజంగా ముక్కు కారటం, జలుబు చేయటం, శ్వాస నిలబడలేకపోవటం, శ్వాసలో అప్పుడప్పుడు అలసట రావటం అలాంటి సహజంగా ప్రతి మనిషి జీవితంలో జరుగుతుంటాయి. కానీ ఇవి నిరంతరంగా జరుగుతూ ముక్కుకు సంబంధించి ఎలర్జీలు కానీ, శ్వాసకు సంబంధించి ఉబ్బసం, ఆస్మా, సైనసైటిస్ అలాంటి రుగ్మతలు, వ్యాధులు కానీ ఉండటం అనేది జరిగినప్పుడు వాటిని వైద్య పరిష్కారాలతో పాటుగా ప్రత్యామ్నాయ విధానంలో యోగ పరిష్కారంలో ఎంత బాగా సడలింపు చేసుకోవచ్చు, నియంత్రించుకోవచ్చు, తద్వారా దైనందిన జీవితంలో ఈ వ్యాధి నుంచి, ఈ ఇబ్బందుల నుంచి బయటపడి మన పనులు మనం హాయిగా నిర్వర్తించుకోవచ్చు అనే విషయాన్ని మనం గమనిద్దాం. ఈ శ్వాసకోశ ఇబ్బందులు ఎలా వస్తాయి అనేది ఒకటి మనం పరిశీలనలోకి తీసుకుంటే, పర్యావరణంలో ఉండేటువంటి అధిక తేమ వల్ల కానీ, లేకపోతే మనం సంచరించేటువంటి మనం పనిచేసే విధానంలో ఉండేటువంటి కూలింగ్ ఎక్కువ వాతావరణం వల్ల కానీ వచ్చే అవకాశం ఉంది. రెండోది, అధికంగా శీతల పానీయాలు, కోకోకోలా కానీ, థమ్సప్ కానీ, ఏదైనా సరే అధికంగా శీతల పానీయాలు తీసుకున్నప్పుడు కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. మీరు మజ్జిగ తీసుకోండి, పెరుగు తీసుకోండి, ఇంకే రకమైన మంచి పదార్థమైనప్పటికీ కూడా అతి శీతలం తీసుకున్నప్పుడు శరీరానికి అది సహేతుకంగా అతకపోవచ్చు. అందువల్ల మన సమతుల్యంగా తీసుకోవడం అనేది సముచితం. అంతేకాదు, ఈ ఆస్మా, ఎలర్జీలు, ఎస్పెషల్లీ సైనసైటిస్ ఇలాంటి వంశానుకరంగా కూడా వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా శ్వాసకోశ ఇబ్బంది కలిగినటువంటి పేషెంట్ కానీ, లేకపోతే సర్వసామాన్యమైనటువంటి పౌరుడు కానీ, మన దైనందిన జీవితంలో మహిళలు కానీ, స్త్రీ పురుషులు ఎవరైనా కానీ కాక వేడి నీటి స్నానం చేయాలి, లేదంటే గోరువెచ్చని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత యోగాభ్యాసం 15 నిమిషాలు చేసినప్పటికీ కూడా దాని ప్రభావం తప్పకుండా ఎక్కువ ఉంటుంది. ప్రతిరోజు 10-15 నిమిషాలు వాకింగ్లోకి వెళ్ళాలి అనే విషయం మనం గమనిస్తూనే ఉంటాం. కానీ వాకింగ్కి వెళ్ళాల్సిన సందర్భం కానీ, అవకాశం కానీ లేనప్పుడు ఇంటి పట్టున ఉండి కూడా 20 నిమిషాల్లో మన రుగ్మతని, శ్వాసకోశ రుగ్మతని నియంత్రించుకునే చక్కని అవకాశం యోగాలో ఎలా ఉందని మనం గమనిస్తే, ఇన్హేల్, ఎక్సేల్, ఇలా 6 నుంచి 10 సార్లు శ్వాస తీసుకుంటూ విడిచిపెడతాం. కొంచెం వార్మప్ ఎక్సర్సైజులు ఎలాగో చేస్తాం. కాళ్ళు చాపిన తర్వాత కాళ్ళు ముందుకు చాపటం, ఒక్కొక్క కాళ్ళని ముందుకి వెనక్కి అంటాం, చేతులు బాగా పైకి తీసుకొని చేతుల్ని కాళ్ళ దగ్గర పెట్టడం. ఈ వార్మప్ ఎక్సర్సైజ్ చేసే సందర్భంలో మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం, సాధారణ శ్వాస తీసుకున్నా కానీ పర్వాలేదు, శరీరాన్ని సన్నద్ధం చేయటం. ఒక సింపుల్ యోగా చేయడానికైనా సరే శరీరాన్ని ఉష్ణోగ్రత వైపు సన్నద్ధం చేయటం. ఇలా వచ్చేసిన తర్వాత 2 చేతుల్ని బాగా వార్మప్ చేయాలి. చేసుకొని ముఖం మీద, కళ్ళ మీద అట్లా ఒత్తిగిలేటట్టు చేయాలి. ఆ తర్వాత డబుల్ బ్రీతింగ్ ప్రాణాయామం అంటారు. అంటే ఏంటంటే శ్వాసని 2 సార్లుగా శ్వాస తీసుకొని మళ్ళీ 2 సార్లుగా విడిచిపెట్టడం. అంటే మన ఊపిరితిత్తుల యొక్క స్థితిస్థాపక శక్తిని చక్కగా మేల్కొల్పేటువంటి అవకాశం ఈ డబుల్ ప్రాణాయామం ద్వారా ఉంటుంది. అది ఎలాగంటే, చేతులు 2 ఇలా పెట్టుకొని ముద్రలో ఎడమ చేయి చిన్న ముద్రలో ఉంచి 2 సార్లుగా 2 ముక్కుల నుంచి 1, 2, ఇలా మనం 10 నుంచి 15 సార్లు మంచి శ్వాస తీసుకోవడం ద్వారా మనం ఫస్ట్ అండ్ సెకండ్ గేర్లోకి ప్రాణశక్తిని తీసుకొచ్చినట్టు అవుతుంది. ఊపిరి తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించేటువంటి మంచి భంగిమలో ఉష్ట్రాసనం ఒకటి. ఉష్ట్ర అంటే ఒంటె ఆకారంలోకి కంఠాన్ని తీసుకెళ్లేటువంటి విధానాన్ని ఉష్ట్రాసనం అంటాం. 2 కాళ్ళు సమతుల్యంగా పెట్టుకొని 2 చేతులు ఒక చెయ్యి తర్వాత ఒక చెయ్యి పైకి వెనక్కి పెట్టుకొని
శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా వెనక్కి రావాలి. ఇట్లా 2 సార్లు డీప్ బ్రీతింగ్ తీసుకొని విడిచిపెట్టాలి. ఆ తర్వాత సాధారణ శ్వాస తీసుకున్నా పర్వాలేదు. ఈ భంగిమలో ఇలా కూడా ఉంచుకోవచ్చు. ఛాతీ విశాలంగా రావడానికి చేసే ప్రయత్నమే తప్ప కంఠాన్ని పూర్తిగా వెనక్కి అనాల్సిన అవసరం కూడా లేదు. కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి వెనక్కి అనొచ్చు. సాధనా క్రమంలో సాధారణ శ్వాసతోనే ఈ ఉష్ట్రాసనం చేయొచ్చు. మళ్ళీ యథాస్థితికి రావచ్చు. ఇలా 4 సార్లు ఈ ఉష్ట్రాసనాన్ని చేయాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పైకి రావాలి. శ్వాస విడిచిపెట్టాలి. ఇప్పుడు సాధారణ శ్వాస తీసుకోవాలి. 10 నుంచి 15 సెకండ్లు ఉండాలి. ఉష్ట్రాసనం. ఇలా 4 పర్యాయాలు ఉష్ట్రాసనం చేస్తే సరిపోతుంది. యోగముద్ర అంటే చేతులు ఇలా వెనక్కి పెట్టేసుకొని 2 చేతులు కట్టుకొని శ్వాస తీసుకొని నెమ్మదిగా శ్వాస విడిచిపెడుతూ ముందు కొంగాలి. ఈ స్థితిలో వీలైనంత వరకు ఫోర్హెడ్ అంటే మన నుదురుని నేల మీద తాకేటట్టు ప్రయత్నం చేయాలి. ఎంతవరకు రాగలిగితే అంతవరకు వచ్చినా కానీ పర్వాలేదు. కానీ ఈ స్థితిలో సాధారణ శ్వాస కూడా తీసుకోవచ్చు. ఇలా ఈ యోగముద్రను కూడా ఉష్ట్రాసనం చేసిన మాదిరిగానే 4 సార్లు సాధన చేయాలి. మన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మరింత పెంచగలిగేటువంటి అద్భుతమైన మంచి ఆసనం మత్స్యాసనం అంటారు. మత్స్యం అంటే చేప. చేప ఆకారంలోకి శరీర ఆకృతిని తీసుకెళ్లేదే మత్స్యాసనం. దీన్ని సులభ మత్స్యాసనం కింద కూడా భావించవచ్చు. 2 చేతుల్ని మీ హిప్స్ కింద ఉంచి ఛాతీని వీలైనంత వరకు మోచేతుల బలంతో పైకి తీసుకొని తలను వెనక్కి పెట్టుకోవాలి. కాళ్ళు తిన్నగా ఉంచుకోవాలి. కాళ్ళు 2 జాయింట్ చేయాలి. శ్వాసను నెమ్మదిగా తీసుకుంటూ విడిచిపెడుతూ కళ్ళు మూసుకొని 30 సెకండ్ల పాటు ఈ పోస్చర్ ఉంచాలి. ఇది సులభ మత్స్యాసనం. ఇలా కొంచెం కష్టమైన ఆసనాలు చేసినప్పుడు మీరు కౌంటర్ పోస్చర్ మాదిరిగా ఒక్కొక్క కాల్ని పైకి కిందకి తీసుకోవచ్చు. అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండటానికి కూడా ఇది ఉపకరిస్తుంది. రెండు చేతులను పక్కన ఉంచేసి ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఛాతీపూర్వకంగా తీసుకోవాలి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మరో అద్భుతమైన ఆసనం వృత్తాసనం, ఇన్వర్టెడ్ పోస్చర్ అంటాం. సర్వాంగాసనం వేయటానికి వీలు కాని వాళ్ళు కూడా ఈ వృత్తాసనం ద్వారా ఎంతో బెనిఫిట్ పొందవచ్చు. రివర్స్ ఫ్లో ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ జరగటం వల్ల ఊపిరితిత్తులకి గుండెకి సమున్నత రక్త ప్రసరణ జరుగుతుంది. దీని ద్వారా ఎంతో ఉత్తేజం కలిగి ఊపిరితిత్తులు శ్వాస బలాన్ని పుంజుకుంటాయి. నెమ్మదిగా దించుకోవచ్చు. 2 లేకపోతే 3 కష్టమైన ఆసనాలు ఎప్పుడు చేసుకున్నప్పటికీ కూడా మళ్ళీ ఒక్కసారి ఈ సేతుబంధాసనం ఒక్కటి చేసి దాని నుంచి రిలీఫ్ పొందవచ్చు. కాళ్ళు వెనక మడవాలి, శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ పైకి అనాలి, మళ్ళీ దించాలి. ఇలా 2 సార్లు చేసిన తర్వాత మెడకిని చేతులు పెట్టుకొని
ట్విస్టింగ్స్ తీసుకోవాలి. ఇంతవరకు మనం చేసిన ఈ 4 ఆసనాల్లో ఉన్నటువంటి ఒత్తిడి, శ్రమ, బడలిక అంతా కూడా ఈ సేతుబంధాసనం ద్వారా తీరిపోతుంది. హాయిగా ఉండగలుగుతాం. ఏకశ్వాస ప్రాణాయామ. ఒక ముక్కుని మూసేసి ఎడమ ముక్కుని తెరవాలి. బాగా శ్వాస తీసుకొని ధాటిగా వదలాలి. ఇలా 10 నుంచి 20 సార్లు మన శక్త్యానుసారంగా. అట్లాగే ఎడమ ముక్కు మూసేసి కుడి ముక్కు నుంచి శ్వాస తీసుకోవాలి. ఇలా 10 నుంచి 20 సార్లు సాధన చేయాలి. కొంచెం విశ్రాంతి తర్వాత సాధారణ శ్వాస తీసుకొని ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామంలోకి రావాలి. కపాలభాతి ప్రాణాయామ ఒకేసారి పూర్తిగా శ్వాస తీసుకొని అనేక సార్లు ఎక్స్పల్షన్స్, శ్వాసను విడిచిపెట్టే పద్ధతిని కపాలభాతి అంటారు. ఇది ఎవరి సాధనాక్రమంగా, ఎవరి శక్త్యానుసారంగా వాళ్ళు చేయగలిగేది. 10, 15, 20, 30, 40 సార్లు కూడా ఏకతాటిగా చేయగలిగేటువంటి శక్తి మనకు చేస్తుండగా వస్తుంది. ఈ కపాలభాతి చేయటం ద్వారా జీర్ణక్రియ, రసోన్మాదం, రక్త రసాదులన్నీ కూడా చక్కగా కలిసి బాడీ రీఛార్జ్ అవుతుంది. కనుక మనకి శ్వాసకోశానికి కూడా ఊపిరి సలిపి ఎంతో ఊరట అనేది మనకు కలుగుతుంది. గుండెకి మంచిది, ఊపిరితిత్తులకు కూడా మంచిది. కాబట్టి ఈ కపాలభాతి ప్రాణాయామాన్ని ఒకసారి మనం సాధన చేసే పద్ధతి చూద్దాం. శ్వాస బాగా తీసుకొని అనేక సార్లు పొట్టని ముందుకు వెనక్కి కదిలిస్తూ శ్వాసను విడిచిపెట్టే ప్రక్రియలో పరంపరగా మనం ఉండాలి. ఇలా 2, 3, 4 సార్లు కూడా బాగా సాధన చేయొచ్చు శక్త్యానుసారంగా. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కలిగిన వాళ్ళు ఈ 2, 3 ప్రాణాయామాలే కాదు, వాళ్ళకి తెలుసుకున్న గురుముఖంగా నేర్చుకున్నటువంటి ఎలాంటి ప్రాణాయామైనా సరే చక్కగా నిర్వర్తించవచ్చు. కానీ చివరికి మాత్రం నాడి శోధన ప్రాణాయామం చేసి హాయిగా రిలాక్స్ కావాలి. అది కూడా హాయిగా రిలాక్స్ కాగలగటానికి తగినట్టుగా బాగా చేయగలిగేటట్టు ఉండాలి. ఇంకొక ఇండికేషన్ ఏంటంటే అధికాధికంగా కూడా శ్వాసను ఇబ్బంది పెట్టేటట్టుగా మనం ప్రాణాయామం చేయకూడదు. శ్వాసను ఉక్కిరిబిక్కిరి చేయటం ద్వారా ఆస్మా పేషెంట్ కానీ, సైనసైటిస్ పేషెంట్స్ కానీ మరింత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆ ప్రకారంగా అధిక రక్తపోటు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ ఒక్క పాయింట్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్రాణాయామానికి మధ్య కొంచెం నెక్ ఎక్సర్సైజ్ కానీ, కొంచెం హెడ్ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటివి నెమ్మదిగా చేస్తూ ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్పు మనం వెళ్తూ ఉండాలి. వాటిలో నాడి శోధన ప్రాణాయామ ఒక్కసారి మనం గమనిద్దాం. ఎడమ ముక్కు నుంచి బాగా శ్వాస తీసుకొని కుడి ముక్కు నుంచి సంపూర్ణంగా విడిచిపెట్టాలి. విడుస్తున్న ప్రతిసారి పొట్ట లోపలికి వెళ్ళాలి. తీసుకుంటున్న ప్రతిసారి పొట్ట ముందుకు రావాలి. ఇలా 1 నుంచి 24 సార్లు చేయాలి. అదే 1 నుంచి 24 2 సార్లుగా కూడా చేయొచ్చు. మనకు ముక్కులు బిగిసిపోయినప్పుడు కానీ, శ్వాస ఆడని పరిస్థితిలో ఉన్నప్పుడు కానీ వేడి నీళ్ళలో బకెట్లో కాళ్ళు పెట్టేసి, లేకపోతే ఒకరోజు ముందు కానీ ఆవిరి పట్టడం అనేది చేసిన తర్వాత ముక్కులు క్లియర్ అవుతుంది. ఆ తర్వాత మనం హాయిగా ప్రాణాయామం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రాణాయామ ఎంతో కొంత చేసేటువంటి అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకొని 15-20 నిమిషాల్లో మన శరీరాన్ని గుండె, ఊపిరితిత్తులు, మెదడు ప్రధానమైనటువంటి అంతర్భాగాలని ఉత్తేజపరిచేటట్టుగా చేసుకునే అవకాశం మనకి యోగాభ్యాసం ద్వారా ఉంది. తర్వాత చివరిలో మనం ప్రశాంతాసనం కూడా చేయాల్సి ఉంది. కాళ్ళు చేతులు చాలా ఫ్రీగా వదిలేసి శ్వాసను కంప్లీట్గా నీట్గా తీసుకొని
ఉచ్ఛ్వాసను బాగా తీసుకొని ముక్కుల నుంచి నోటి నుంచి సంపూర్ణంగా వదలాలి. నింపాదిగా శ్వాస తీసుకొని ఇలా 6 నుంచి 8 నిమిషాలు ప్రశాంతాసనం ద్వారా పూర్తి విశ్రాంతి తీసుకున్న తర్వాత నెమ్మదిగా లేచి మన దైనందిన యోగా కార్యక్రమాన్ని ప్రార్థనతో ముగించాలి. ఇలాంటి మరొక ఐటెంతో మంచి సబ్జెక్టుతో యోగ సాధనలో యోగ చికిత్సా పరిష్కారాలని అన్వేషిస్తూ మళ్ళీ కలుద్దాం. యోగాభివందనాలతో. మీ గుండెని పదిలపరచుకోవటానికి, మీ గుండెని మరింత భద్రపరచుకోవటానికి, హాయిగా ఉంచుకోవటానికి నిరంతర యోగాభ్యాసం ఎలా ఉపయోగపడుతుంది అనే సంగతి మనం ఈరోజు కార్యక్రమంలో గమనిద్దాం.